Help us all to love you more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరిని ఆశీర్వదించు. అట్టి ఆచరణీయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ఈతముడు బాబాతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనకి కలుగజేశారు. అందుకని ఆ సనాతనులకి భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు అర్పిస్తూ ఇందులో భాగంగా మనం ప్రొఫెసర్తో చదువుకుంటున్నాం. 4900 పేజీ వరకు వచ్చాము. ఇప్పుడు 4901 పేజీలో కొత్త చాప్టర్ వాడియా పార్కు ప్రజాదర్శనం. అక్కడ అద్భుతమైన బాబా బొమ్మ ఉంది, చూడండి. దాని వివరాలు బాబా మనకి తర్వాత తెలియజేస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. నానా శ్రీను. అవతార్ మెహర్ బాబాకి జై. దిగువ ఉదహరించిన లైఫ్ సర్క్యులర్ 18 1954 జూన్ 10వ తారీఖున జారీ చేసి తూర్పు పశ్చిమ దేశాల్లోని వందల సంఖ్యలో ఉన్న మెహర్ బాబా ప్రేమికులను అనుయాయులను కేవలం 16 ఏండ్ల పైనున్న పురుషులకు మాత్రమే మెహరాబాద్లో నిర్వహించబోయే సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. సర్క్యులర్లోని అంశాలు: 1. అవతార్ మెహర్ బాబా 1954 సెప్టెంబర్ 29, 30 తేదీల్లో తన సన్నిహిత శిష్యులు, భక్తులు, సహచరులు, అలాగే తనను ప్రేమించే వారందరితోనూ మెహరాబాద్లో సమావేశం కాదల్చారు. పైన ఉదహరించిన వారు బాబాను గతంలో ఎప్పుడైనా చూసినా లేక చూడకపోయినా కూడా అందరినీ ఉద్దేశించి ఆహ్వానించడమైంది. కేవలం బాబాను బాబాగా తీసుకుంటూ నిజంగా ఆసక్తి కలవారు, బాబా చేసే పనిలో శ్రద్ధ కలవారు మాత్రమే బాబాను కలవాలన్న శ్రమను తీసుకొని ఆయన సందర్శన భాగ్యాన్ని అనుభవించే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే బాబా నిర్వహించే ఆ విశ్వకార్యాన్ని గురించి నిజమైన అవగాహన పొందవచ్చు. 3. పైన చెప్పిన మెహరాబాద్ సమావేశంలో గాని సమావేశాల్లో గాని మెహర్ బాబా తన ప్రస్తుత అవతారాన్ని గురించి, తన ఈ జీవిత కాలంలో చేసే కార్యక్రమాన్ని గురించి కొన్ని అతి ముఖ్యమైన అంశాలని ఈ సమావేశంలో పరిపూర్ణంగా స్పష్టం చేయాలనుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని రాజమండ్రిలో తన పని గురించి కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశం ఆ తరహా సమావేశాల్లో అదే ప్రథమం, చివరిదిను. అలాగే తన భౌతిక శరీర త్యాగానికి ముందు మెహరాబాద్లో నిర్వహించనున్న సమావేశం కూడా ఆ తరహా సమావేశాల్లో మొదటిది, చివరిది అవుతుంది. 4. 1954 సెప్టెంబర్ 12వ తేదీన అహ్మద్నగర్ పట్టణ ప్రాంగణంలో అతిపెద్ద ప్రజాదర్శనం నిర్వహించబడుతుంది. బాబా ఆ సమావేశంలో ఒక సందేశాన్ని కానీ లేదా కొన్ని సందేశాలను కానీ ఇవ్వదలిచారు. అలాగే ఈ అహ్మద్నగర్ సమావేశం మినహాయింపుగా మెహరాబాద్ సమావేశంలో కూడా ఒక సందేశం కానీ లేదా కొన్ని సందేశాలు కానీ ఇవ్వడం జరిగి ఆ తరహా సమావేశాలలో అదే చివరి సమావేశంగా మిగులుతుంది. 5. బాబా విశ్వకార్యంలోని వివిధ దశల్లో సందేశాలతో కూడిన ఘట్టాన్ని 1954 అక్టోబర్ ప్రారంభం నుండి
ముగింపు పలకదలిచారు. వాస్తవంగా 100కి 100 పాళ్ళు వాటిని ఆపివేయడం జరుగుతుంది. 6. మెహరాబాద్ వెళ్లి సమావేశంలో పాల్గొనాలనుకున్న 16 ఏళ్లు దాటిన పురుషులంతా దీనితో జతపరిచిన అంగీకార పత్రాన్ని నింపి సంతకాలు చేసి 1954 ఆగస్టు 1వ తేదీలోగా ఆదికే ఇరానీకి అందేటట్లు పంపించాలి. 7. సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్న ప్రతి వ్యక్తి దక్షిణగా 22 రూపాయలను మనీ ఆర్డర్ ద్వారా ఆదికే ఇరానీకి 1954 ఆగస్టు 1వ తేదీలోగా అందేటట్లుగా పంపించాలి. గమనిక: ఏ వ్యక్తి తనతో పాటు మహిళా భక్తురాలను తీసుకుని రాకూడదు. అలాగే 16 ఏళ్ల లోపున్న పురుష భక్తులను కూడా తమతో పాటు తీసుకుని రాకూడదు. అట్టి వారిని మెహరాబాద్లో ప్రవేశించడానికి అనుమతించరు. జై బాబా. జై బాబా. రానున్న మెహరాబాద్ సమావేశం దృష్ట్యా మెహర్ బాబా సెప్టెంబర్ జై బాబా రానున్న మెహరాబాద్ సమావేశం దృష్ట్యా మెహర్ బాబా సెప్టెంబర్ 6వ తేదీ సోమవారం నాడు శ్రీ మండలితో కలిసి సతారా నుండి మెహరాజాద్కు బయలుదేరారు. పురుష మండలి విడిగా బయలుదేరి అహ్మద్ నగర్ వెళ్లారు. బాబాతో ఉండేందుకు ఎరిచ్, ఉస్తాద్జీ, బైదుల్, కైకోబాద్, కృష్ణ, మెహరాజాద్ వెళ్లారు. మిగిలిన వారు మెహరాబాద్ లో ఉండిపోయారు. శత్రుఘ్న కుమార్ని కూడా మెహరాజాద్ పిలిపించారు. అంతకుముందే కిషన్ సింగ్ మెహరాబాద్ చేరుకొని మండల్తో కలిసి ఉంటున్నాడు. చారిత్రాత్మకమైన ఆ సమావేశానికి ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 1000 మంది, పాశ్చాత్య దేశాల నుండి 20 మందిని హాజరు కాబోతున్నారు. మెహరాబాద్ కొండపైన పాశ్చాత్యులు ఉండేందుకు కావలసిన ఏర్పాట్లను సరోష్, బిల్లు, తావక్కత్వాల్ చూసుకుంటున్నారు. తూర్పు దేశాల వారి గురించి దిగువ మెహరాబాద్ లో పెండు, పాద్రి ఏర్పాట్లు చూస్తున్నారు. ఆహ్వానితుల కోసం పెండు చెక్క మంచాలను చేయించాడు. టెంట్ పైన టిన్ రేకులతో పైకప్పులు తయారు చేయించాడు. 2 రోజుల సమావేశం కోసం ఈ ఏర్పాట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని కొంతమంది అనుకున్నారు. కానీ బాబా పెండును ఆ విధంగా చేసేటట్లు ప్రేరేపించారు. పెండు అలా చేయడానికి అంతకు మించి వేరే కారణం ఏమీ లేదు. ఎందుకంటే వర్షాకాలం చాలా వరకు ముగిసిపోయింది. మెత్తటి నేలపై బహిరంగ ప్రదేశంలో టెంట్లు వేయడం వల్ల ఒకవేళ వాన పడితే నేల బురదగా ఉంటుంది. అలా జరిగితే సమావేశానికి వచ్చిన వారు నేలపై నిద్రపోవడం కష్టమవుతుంది. అందువల్ల పెండు ఈ ఏర్పాట్లన్నీ బాబా చెప్పినట్లు చేశాడు. కరెంటు దీపాలు, నీళ్లు ఏర్పాటు చేసే బాధ్యత పాద్రికి అప్పగించారు. సమావేశంలో సహాయకులుగా ఉండేందుకు బాబా నానా ఖేర్, డాక్టర్ కనకదండి, కోహియార్ సతారావాలా, రంగోలే, పంఖరాజ్, విను ఖరాస్, ఆది దుబాష్, నోజర్, దాదా ఛాంజీలను మెహరాబాద్కు రప్పించారు. ఈ సందర్భంలో కృష్ణాజీని ప్రతిరోజు అర్ధరాత్రి నుండి 1 గంట సేపు ధ్యానం చేయమని బాబా ఆదేశించారు. అందువల్ల కృష్ణాజీ తనను ఆ సమయానికి నిద్రలేపమని బాబుకి సూచనలు ఇచ్చాడు. మెహరాబాద్ లో ఉదయం 5 గంటలకు టీ ఇస్తారు కనుక ప్రతి ఒక్కరూ ఉదయం 4 గంటలకు లేవాల్సి ఉంది. మీటింగ్ కోసం కావలసిన ఏర్పాట్లతో బాబు పగలంతా బిజీగా ఉండేవాడు. ఆ రోజుల్లో వాళ్ళకి అలారం క్లాక్ లేదు. కాబట్టి కృష్ణాజీని నిద్ర నుండి లేపేందుకు అర్ధరాత్రి 12 గంటల వరకు బాబు మేల్కొని ఉండాల్సి వచ్చేది. ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించేందుకు బాబా
సెప్టెంబర్ 8వ తేదీ నుండి ప్రతిరోజు ఏరిచ్ కాకాబారియా సతీష్ కుమార్ని వెంటబెట్టుకొని మెహరాబాద్ రావడం ప్రారంభించారు. సాయంత్రం పూట తిరిగి మెహరాజాద్ వెళ్ళిపోయేవారు. అమెరికాలోని మిర్చిల్ బీచ్ లో మిల్డ్రెడ్ కీల్ సెప్టెంబర్ 8వ తేదీన గుండెపోటుతో మరణించింది. మిల్డ్రెడ్ నాలో శాశ్వత శాంతిని అందుకుంది అని సూచిస్తూ బాబా టెలిగ్రామ్ పంపించారు. బాబా అనుమతితో ఎలిజబెత్ ప్యాటర్సన్ మిల్డ్రెడ్ చితాభస్మాన్ని ఇండియా పంపించింది. ఆ చితాభస్మాన్ని పాద్రికి అందజేయమని ఆది సీనియర్ని బాబా ఆదేశించారు. మెహరాబాద్ కొండపైనున్న మిగిలిన సమాధుల పక్కన 1955 మార్చి నెలలో ఆ చితాభస్మాన్ని భూస్థాపితం చేయవలసిందిగా పాద్రికి సూచించారు. ఈలోగా కొంతమంది పాశ్చాత్యులు అప్పటికే ముంబై చేరుకున్నారు. మెహర్జీ, నారీమన్ కలిసి వారిని సెప్టెంబర్ 11వ తేదీ రాత్రి 10:30కి అహ్మద్ నగర్ తీసుకువచ్చారు. ఆ బృందంలో 23 ఏళ్ల నుండి 80 ఏళ్ల వయసున్న ఈ దిగువ పేర్కొన్న వారు ఉన్నారు. ఒకటి, అలెగ్జాండర్ మార్క్, కాలిఫోర్నియా. 2, విల్ బాకెట్, లండన్. బిల్ లీపేజ్, ఆస్ట్రేలియా. చార్లెస్ కుడ్డమ్, లండన్. డానా ఫీల్డ్, ఫ్లారిడా. డార్విన్ షా, న్యూయార్క్. ఫ్రాన్సిస్ బ్రాబజాన్, ఆస్ట్రేలియా. ఫ్రాంక్ ఈటన్, మిటిల్ బీచ్. ఫిలిప్ జూపియిస్, న్యూయార్క్. ఫ్రెడ్ ఫ్రీ, కాలిఫోర్నియా. ఫ్రెడ్ మార్క్స్, లండన్. ఫ్రెడ్ వింటర్ఫీల్డ్, న్యూయార్క్. జాన్ బాలింటైన్, ఆస్ట్రేలియా. జాన్ బ్యాస్, న్యూయార్క్. జోసెఫ్ హార్బ్, కాలిఫోర్నియా. లెడ్ డింఫెల్, కాలిఫోర్నియా. మాల్కమ్ స్క్లాక్, కాలిఫోర్నియా. మాస్క్ హఫ్లిజర్, స్విట్జర్లాండ్. ఫ్రాంక్ ఎస్ హిండ్రిచ్, అమెరికా పశ్చిమ తీరం నుండి తర్వాత వచ్చాడు. బెన్ హేమన్, టెక్సాస్, కొన్ని రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన వారందరూ ఉండేందుకు మెహరాబాద్ కొండపైనున్న మెహర్ రిట్రీట్ బిల్డింగ్ లో బస ఏర్పాట్లు చేశారు. పాశ్చాత్యుల అవసరాలు చూసేందుకు సాబక్ కొత్వాల్ అన్ని వేళలా వారితో పాటు ఎగో మెహరాబాద్ లోనే ఉండేవాడు. పగటిపూట సరోష్ విల్లు వచ్చి ఉంటుండేవారు. సరోష్ కి సాయంగా సాబక్ దమానియా కూడా ఉండేవాడు. డాన్కిన్ పాశ్చాత్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తూ అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండేటట్టు చూసుకునేవాడు. సరోష్, ఆది సీనియర్లు అహ్మద్ నగర్ లోని వాడియా పార్క్ లో బహిరంగ ప్రజా దర్శనానికి ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారం నాడు ఆ కార్యక్రమం జరగనుంది. కొన్ని వారాల ముందు నుండే ఈ ప్రజాదర్శన కార్యక్రమం గురించి మహారాష్ట్ర జిల్లా అంతటా విస్తృత ప్రచారం చేయడం జరిగింది. దాని ఫలితంగా దర్శన ఘట్టానికి ముందు రోజు రాత్రి పరిసర గ్రామాలు, పట్టణాల నుండి ప్రజలు వందల కొద్దీ ఎడ్ల బండ్లలో అహ్మద్ నగర్ చేరుకోవడంతో రోడ్డు ప్రక్కన బండ్లు వరుసలో బారులు తీరి కనపడ్డాయి. వాడియా పార్క్ లో పెద్ద షామియానా ఏర్పాటు చేశారు. దర్శనం రోజున తెల్లవారుతుండగానే ప్రజలు గుంపులుగా అక్కడికి చేరుకోవడం మొదలైంది. సెప్టెంబర్ నెల చివరిలో మెహరాబాద్ లో జరగనున్న సమావేశం కేవలం పురుషులకు మాత్రమే నిర్దేశించినందున వాడియా పార్క్ లో బాబా యువలను దర్శన భాగ్యం పొందే సదవకాశాన్ని వినియోగించేందుకు ముంబై, పూనా, నాసిక్, నాగపూర్, ఢిల్లీ, డెహ్రాడూన్ వంటి ప్రదేశాల నుండి, ఇతర నగరాల నుండి మహిళా ప్రేమికులు, భక్తులు పెద్ద సంఖ్యలో వాడియా పార్క్ కు వచ్చారు. నాగపూర్కి చెందిన మస్తు కుత్తావాలా బాబా కూడా ఈ దర్శన సమయంలో ఉన్నాడు. జయ బాబా. నాకు ఏం లేదు.
ఎట్లనా మెహరాబాద్ నుండి 2 వాహనాల్లో అంటే స్టేషన్ వాగన్లలో పాశ్చాత్య ప్రేమికులను వాడియా పార్క్ తీసుకువెళ్లారు. స్త్రీ మండలితో కలిసి బాబా మెహరాజాద్ నుండి ఉదయం 9 గంటలకు వాడియా పార్క్ చేరుకున్నారు. బాబా వేదికపైకి వెళ్లి కూర్చున్న వెంటనే అక్షర ఫలకంపై ఇలా చూపించారు: మీరంతా నాకు వంగి ప్రణామం చేసే శ్రమ లేకుండా నేనే మీకు ప్రణామం చేస్తున్నాను. ఇలా నేను ప్రణామం చేయడం ఒక మనిషి వేరొక మనిషికి చేసినట్లుగా కాకుండా భగవంతునికే ప్రణామం చేసినట్టు చేస్తున్నాను అని చెప్పి స్టేజ్ పై నుండి క్రిందకి దిగి నేలపై వంగి అక్కడున్న జన సందోహానికి అంతటికీ నమస్కరించారు. తిరిగి వేదికపైకి ఎక్కి మీతో ఒకనిగా మీ వానిగా నేను పొందే అనుభూతిని మీరు కూడా నాతో పంచుకునేటట్లు చేసేందుకు నేను వచ్చి మీ సరసన కూర్చుంటున్నాను అన్నారు. అప్పుడు బాబా ప్లాట్ఫారం నుండి మరొకసారి క్రిందికి దిగి మొదట పురుషుల పక్కన కూర్చున్నారు, తర్వాత స్త్రీల పక్కన కూర్చున్నారు. మరొక మారు వేదిక మెట్లెక్కి వెళ్లి 7 పేదవారి పాదాలను కడిగారు. ఒక్కొక్కరికి దైవ దక్షిణగా 51 రూపాయలు ఇచ్చి వారి పాదాలపై తన శిరస్సును తాకించారు. అయితే బాబా ఆ విధంగా చేసే ముందు ఇలా ప్రకటించారు: మీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో భగవంతుని అవతారమే గనుక ఈ దైవ దక్షిణను మీ పాదాల చెంత ఉంచి ప్రణమిల్లడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. 7 భిన్నమైన రంగుల్లో వస్త్రధారణ చేసుకున్న 7 యువతులు బాబాకు హారతి ఇస్తూ గానం చేశారు. గాడేకర్ కూడా మరొక హారతి పాట పాడాడు. ఆహ్వాన కమిటీ తరపున సరోష్ స్వాగతోపన్యాసాన్ని చదివి వినిపించాడు. నగర మేయర్ యొక్క అధికార గణం, ఉన్నత అధికారులు తమ తమ ఉపన్యాసాలు వినిపించారు. తమ ప్రసంగాన్ని ముగించాక ప్రతి ఒక్కరూ బాబాను పూలమాలతో అలంకరించారు. అప్పుడు బాబా ఇచ్చిన 3 సందేశాలను సరోష్ ఆంగ్లంలో చదివి వినిపించాడు. మొదటిది మెహర్ బాబా పిలుపు, మెహర్ బాబా కాల్ అనే సందేశం ఇలా ఉంది: యుగ యుగాలుగా సంభవించే సంఘర్షణలు, యుద్ధాలు, భయాందోళనలు, కల్లోలాలతో కూడిన కోలాహలాల మధ్య అందరూ రండు కమాల్ అంటూ మీ అన్న అవతారుని పిలుపు మారుమ్రోగుతూనే ఉంది. భ్రాంతి అనే ముసుగు, వెయిల్ ఆఫ్ ఇల్యూజన్ కారణంగా సనాతుని ఏన్షియంట్ వన్ పిలుపు అరణ్య రోధంలా కనిపించినప్పటికీ కాలక్రమేణా అవతారుని పిలుపు యొక్క ధ్వని ప్రతిధ్వనులు యావత్తు దేశకాలాలంతటికీ విస్తరించి మొదట్లో కొద్ది మందిని మేల్కొల్పి అలా చిట్ట చివరికి కోట్లాది మందిని అజ్ఞానపు నిద్ర నుంచి జాగృతం చేస్తుంది. భ్రాంతి నడుము నుండి వెలువడే అవతారుని పిలుపు దివ్యవాణిగా, వాయిస్ బిహైండ్ ఆల్ వాయిసెస్ ఏర్పడి మానవాళి మధ్య భగవంతుని ఆవిష్కారానికి సాక్షీభూతమయ్యేందుకు మానవ జాతిని జాగృతపరుస్తుంది. సమయం వచ్చింది, నేను మళ్ళీ పిలుస్తున్నాను, అందరూ నా చెంతకు రండి. నన్ను ఎవరు పూర్తిగా విశ్వసించినా విశ్వసించకపోయినా సృష్టిలోని సమస్త జీవరాశుల పట్ల నాకున్న అనంతమైన ప్రేమ కారణంగా నేను ఈ భూమిపై అవతరిస్తూనే ఉన్నాను. సత్యాసత్యాలను గ్రహించడంలో మానవునికి సహాయపడేందుకు నేను అవతారునిగా వస్తూనే ఉన్నాను. మానవులు అజ్ఞానంలో నేనెవరో గ్రహించలేక యుగ యుగాలుగా నన్ను విమర్శిస్తూనే ఉన్నారు. అత్యున్నత గొప్పదనము, అత్యంత నమ్రతా గుణము స్వతసిద్ధంగా అప్రయత్నంగా ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందరికంటే మహోన్నతమైన వాడు నేనే ఆ గొప్పవాడిని అని చెప్పినప్పుడు అది దోషరహితమైన సత్యాన్ని, ఇన్ఫెలిబుల్
ట్రూత్ అప్రయత్నంగా వ్యక్తపరచడమే అవుతుంది. ఆ మహోన్నత వ్యక్తి యొక్క గొప్పతనం మరణించిన వారిని తిరిగి బ్రతికించడంలో లేదు. దానికి భిన్నంగా తనకంటే శక్తి విహీనులచే తీవ్రంగా అవమానింపబడి, హింసింపబడి, ఐచ్ఛికంగా చిత్రవదకు గురి అవడంలోనే అతని గొప్పతనం ఇమిడి ఉంది. యుగ యుగాలుగా మానవ జాతి అవతారుని దివ్యత్వాన్ని తామెరిగిన మత సంబంధమైన ప్రమాణాలతో పోలుస్తూ ఆ అవతారుని నమ్రత లోతుల్లోని గొప్పదానాన్ని గ్రహించడంలో విఫలమవుతూనే ఉంది. సత్యాన్ని గురించి కొంత ఎరుక కలిగి ఉన్న నిజమైన సాధువులు, సంతులు కూడా అవతారులు వ్యక్తపరిచే అసలైన నమ్రత, రియల్ హ్యూమిలిటీ కనులారా చూసి కూడా ఆయన గొప్పతనాన్ని గ్రహించలేని వారయ్యారు. చూడండి, 4908 పేజీలో వాడియా పార్క్ లో ప్రసాదం పంచుతూ ఉన్న బాబా. వాడియా పార్క్ లో ప్రసాదం పంచుతున్న ఫోటో. ఇప్పుడు ఈ మెసేజ్ గురించి ఏమైనా చెప్తారా? ఈ మెహర్ బాబా పిలుపు అనేటువంటి మెసేజ్ చదివాం కదా, చదవాలా? ఒకసారి ఏమైనా చెప్తారా దాని గురించి? దీని గురించా? అంటే మెహర్ బాబా స్టాల్ అనేటువంటి దాని గురించి చెప్తాను. అందరికంటే మహోన్నతమైన వాడు నేనే ఆ గొప్పవాడిని అని చెప్పినప్పుడు అది దోషరహితమైన సత్యాన్ని అప్రయత్నంగా లెక్కపరచడమే అవుతుంది. ఆ మహోన్నత వ్యక్తి యొక్క గొప్పతనం మరణించిన వారిని బ్రతికించడంలో లేదు. దానికి భిన్నంగా తనకంటే శక్తిహీనులచే తీవ్రంగా అవమానింపబడి, హింసింపబడి, ఐచ్ఛికంగా అంటే ఇష్టపడి చిత్రవదకు గురి అవడంలోనే అతని గొప్పతనం ఇమిడి ఉంది. ఇది ఒక విధంగా క్రీస్తు అవతారం నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. యుగ యుగాలుగా మానవ జాతి అవతారుని దివ్యత్వాన్ని తామెరిగిన మత సంబంధమైన ప్రమాణాలతో పోలుస్తూ ఆ అవతారుని నమ్రత లోతుల్లోని గొప్పదనాన్ని గ్రహించడంలో విఫలమవుతూనే ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు ప్రజలు ఏ మత సంబంధమైన ప్రమాణాలతో జీవిస్తున్నారో, ఏ కార్యక్రమాల్లో అయితే వాళ్ళు మునిగి ఉన్నారో, ఏవైతే చేస్తూ చాలా గొప్పవి అని భావిస్తున్నారో ఆ వాటితో అవతారుల దివ్యత్వాన్ని, నమ్మకలోతుల్లోని గొప్పదనాన్ని ఒక విధంగా మార్చో పోలిస్తూ నమ్మకలోతుల్లోని గొప్పదనాన్ని గ్రహించడంలో విఫలమవుతూనే ఉంది. అంటే అవతార పురుషుడు తనకు తాను ఒక విధంగా మానవుల యొక్క శ్రేయస్సు కోరి, ఆధ్యాత్మిక ప్రగతి కోరి, నమ్రతతో అంటే అందరినీ కూడా ప్రేమిస్తూ తాను ఏదైతే అందివ్వాలనే ఇచ్చతో ఉన్నాడో ఆ ఇచ్చ దానికి ఏం జరుగుతుంది తెలుసుకోలేకుండా, ఆయన ఇచ్చని తెలుసుకోలేకపోతున్న ప్రజలు సత్యాన్ని గురించి కొంత ఎరుక కలిగి ఉన్న నిజమైన సాధువులు, సంతులు కూడా అవతారాలను ఇష్టపడితే అసలైన నమ్మకము, రియల్ స్మృతి కనులారా చూసి కూడా ఆయన గొప్పదనాన్ని గ్రహించలేని వారయ్యారు. ఇది ప్రతి అవతార కాలంలో కూడా జరుగుతూనే ఉంది. కారణం ఏమిటంటే జరగాలంటే జరిగి అవతారులు ఆ యుగంలో అన్ని విధాలా ఒక విధంగా చిత్రవదకి గురవాలి. అందుకే బాబా గమ్మత్తుగా ఒకసారి నేను క్రీస్తుగా వచ్చినప్పుడు ఒక్కసారే శిలువేతకు గురయ్యాను, కానీ ఇప్పుడు అనుక్షణం శిలువేతకి గురవుతున్నాను అని చెప్పడం జరిగింది. అదేదో అనుకో ఒక సందేశంలాగా విధించారే తప్ప దానిలోకి ఇప్పుడు ఈ తేడాలు మనకి బాబా తెలియజేశారు. ముందుకెళ్ళినా
అవతారుడు దేహధారి వచ్చిన దైవం తన దైవీ ప్రతిపత్తిని ప్రకటించినప్పుడు లౌకికులైన స్త్రీలు పురుషులు అజ్ఞానంతో పరిమిత దృక్పథంతో గర్వంతో అతన్ని విమర్శించి నిందించి అతని హోదాను బేరీజు వేయడానికి ఉద్యుక్తులవుతారు. అలాగే అవతారుని ప్రకటనలోని సత్యాన్ని గ్రహించలేక ఆయన అలా ప్రవచించినందుకు ఆయనపై దోషారోపణ చేస్తారు. ఆ నిందలకు అవహేళనకు అవతారుడు ఉదాసీనత వహిస్తాడు. ఎందుకంటే ఆయన తనలోని నిజమైన కరుణతో అంతా గ్రహిస్తాడు. సత్యానుభూతిని నిరవధికంగా అనుభవించే అతనికి అన్నీ తెలుసు. తన అనంతమైన దయతో అందరినీ క్షమిస్తాడు. అందువలన యుగ యుగాలుగా చరిత్ర పునరావృతమవుతూనే ఉంది. చరిత్ర పునరావృతమవుతూనే ఉంది అంటే అవతారులు రావడం, ప్రజలు నిర్లక్షించడం, ఆయన్ని అవమానపరచడం, ఆయన మాటలో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని తెలుసుకోలేక వాళ్ళు ఏ వాతావరణంలో ఉన్నారో ఆ వాతావరణంతో అవతారుడిని బేరేది వేస్తూ ఆయనకు క్షోభ కలిగిస్తూ ఆయన చెప్పింది అర్థం చేసుకోకుండా వాళ్ళు ఒక విధంగా అవహేళన కూడా చేయడం అనేది ఒక విధంగా దురదృష్టకరం. అది ఇప్పుడు జరిగింది బాబాకి. అందువల్ల సత్యానుభూతిని నిరవధికంగా అనుభవించే అతనికి అంటే ఆ అవతారుడికి అన్ని తెలుసు. అందుచేత తన అనంతమైన దయతో అందరినీ క్షమిస్తాడు. అందువలన యుగ యుగాలుగా చరిత్ర పునరావృతం అవుతూనే ఉంది అవతార కాలంలో అని బాబా మనకి ఖచ్చితంగా చెప్తున్నారు. భగవంతుడు సర్వము అయి ఉన్నాడు. భగవంతునికి సర్వము తెలుసు. సర్వము చేసేవాడు ఆయనే. అవతారుడు తానే ఆ పురాణ పురుషుడిని అని ప్రకటించినప్పుడు ఆ భగవంతుడే ఈ పుడమిపై తనను తాను అభివ్యక్తం గావించుకున్నట్లు గ్రహించాలి. అవతారుని హోదాకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా మానవుడు మాట్లాడినప్పుడు ఆ భగవంతుడే మానవుని ద్వారా అలా మాట్లాడిస్తాడు. కేవలం ఆ భగవంతుడే అవతారుని ద్వారాను అలాగే మానవుల ద్వారాను కూడా తనను తాను ప్రకటించుకుంటాడు. ఇక్కడ ప్రతి అవతార కాలంలో ముఖ్యంగా పూర్ణావతారాలు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మెహర్ బాబా, ఇది పూర్ణ అవతారాలు. ఈ పూర్ణ అవతారాలు పూర్ణత్వం నుండి జరిచేవి. అందువల్ల ఆయన యొక్క ఆ దివ్యత్వము లేదా దైవత్వము, ఆయన యొక్క మహాశక్తి ఇవన్నీ కూడా ఆయన ప్రకటించినా కూడా లేదా చేతల ద్వారా చూపించినా కూడా అభివ్యక్తం చేసినా సరే అది తెలుసుకునే స్థితిలో మానవాళి లేదు. ఎందుకంటే మనం చూడండి ఎలాగా ఒక విధంగా చెప్పాలంటే మనకి మనం చాలా కంట్రోల్ చేపిస్తున్నాం. బాబా సెంటర్కి వెళ్తే చాలు, బాబా పాటలు పాడితే చాలు, బాబా గురించి చెప్పుకుంటే చాలు, చాలా చేసేస్తున్నట్టుగా ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం, అది పేపర్లో వేయించుకోవడం గట్రా చేస్తున్నాం కదా. అది ఒక పెద్ద చర్య అనుకుంటున్నాం మనం. కానీ ఆ దాని వెనక కూడా ఆయన అనుగ్రహం ఉంది. కానీ ఆ అనుగ్రహంలో మనకి కనువిప్పు కలిగేటటువంటి అనుగ్రహం మాత్రం రాదు. ఎందువల్లంటే మనం ఏం చేస్తున్నాము, వాటిలో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా చాలా మైన్యూట్ గా ఉంటుంది. అందువల్ల దాంతో అవతార పురుషుల యొక్క కార్యాన్ని కానీ ఆయన యొక్క ఆ అద్భుతమైనటువంటి ప్రవచనాలని కానీ ఆయన యొక్క కార్యక్రమాలను కానీ బేరీజు చేసుకుంటే మనం వాటిని గ్రహించలేక ఏదో అనుకుంటాం. అందుచేత అతని హోదాకు అనుకూలంగా మనం మాట్లాడలేం. ఎలా మాట్లాడగలం? ఆయన గురించి ఆయన మాట ఏదైతే మాట్లాడారో అది మనం చదువుకొని అదే తిరిగి మాట్లాడగలం తప్ప ఆయన హోదాను తెలుసుకొని, హోదా అంటే ఏంటంటే ఆ అవతారంలో ఉన్నటువంటి విశిష్టత, వైవిధ్యత, ప్రకాశం,
ప్రేమ ఇత్యాది లక్షణాలన్నీ కూడా అవి మనకు ప్రతికూలంగానే అర్థం అవుతాయి. కానీ ఏమిటంటే అలా మనం మాట్లాడితే ఆ భగవంతుడే మానవుడి ద్వారా అలా మాట్లాడిస్తాడు అంటున్నారు బాబా. కేవలం ఆ భగవంతుడే అవతారుల ద్వారాను అలాగే మానవుల ద్వారాను తనను తాను ప్రకటించుకుంటాడు. ఎలాగా పాజిటివ్ గా నెగటివ్ గా కూడా. హిందూ మనోశాస్త్రం పాజిటివ్ గా చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, నెగటివ్ గా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ముందుకెళ్ళినాను. మీరు నేను మనం కాదు ఒక్కటేనని నా దివ్యాధికారంతో మీ అందరికీ చెబుతున్నాను. నా అవతార తత్వాన్ని, అవతారహుడ్ మీరు ఎరుక లేకుండా మీలో అనుభూతి పొందుతున్నారు. దానినే నేను ఎరుకతో అనుభూతి పొందుతున్నాను. ఆ విధంగా మనలోని ప్రతి ఒక్కరూ అవతారుడే. అనగా ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు అదే సమయంలో ప్రతి వ్యక్తిలా, ప్రతి వస్తువులా ఉంటారు. సర్వకాల సర్వావస్థల యందు కూడా అలాగే ఉంటారు. సరే, మీరు ఎరుక లేకుండా నా అవతార తత్వాన్ని అనుభూతి పొందుతున్నారు. డిక్లరేషన్ ఫ్రమ్ గాడ్. మీకు ఎరుక లేకుండా నా అవతార తత్వాన్ని మీరు అనుభూతి చెందుతున్నారు. ఎరుక లేకుండా ఎలాగండి అనుభూతి చెందుతాం? అదేమిటి మాట చూసారా? చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఉదాహరణకే చెప్తున్నాను, గాఢంగా తీసుకోకండి. ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు చిన్న దాని యొక్క చిన్న ప్రశ్నించబడిన లేదా తయారు కాబడినవి మనకు చూపిస్తుంటారు. అదంతా సినిమా ఏముంటాం, సినిమా అలాగే ఉంటుంది అనుకోం కదా. అది అలా అనుకో, అవి చిన్న ముక్కలు ఆ తీసిన సినిమాలో అక్కడక్కడ చూపించారు. ఇది సినిమా కాదు అని అక్కడ ఖచ్చితంగా మనం భావిస్తాం. కానీ ఇక్కడ ఆయన అవతారుడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి అలా ప్రయత్నిస్తాం. అందుచేత ఆయన ఆ అవతార తత్వాన్ని మీ ఎరుక లేకుండా అనుభూతి పొందుతున్నారు అని అంటూ, మీరు ఏదైతే ఎరుక లేకుండా అనుభూతి పొందుతున్నారో అది నేను ఎరుకతో అనుభూతి పొందుతున్నాను అని చెప్తాడు ఆయన. మనలోని ప్రతి ఒక్కడూ అవతారుడే అంటాడు. ఎలాగా? ఏ విధంగా? యూ అండ్ ఐ ఆర్ నాట్ వీ బట్ వన్ అని బాబా అన్నారు గనక మనలోని ప్రతి ఒక్కరూ అవతారుడే. అనగా ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు అదే సమయంలో ప్రతి వ్యక్తిలా, ప్రతి వస్తువులా ఉంటారు. సర్వకాల సర్వావస్థల యందు కూడా అలాగే ఉంటారు. యాక్చువల్గా ఆయన అన్ని కూడా మనకి చాలా నిక్కచ్చిగా చెప్పొస్తున్నాడు. ఆయన ఇది మొహమాటంగా చెప్తున్నాడు. మనకన్నా దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. ముందుకెళ్ళాను. ఉన్నది భగవంతుడు ఒక్కడే, అతడు మాత్రమే సత్యం. అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ సత్యంలోని ఏకత్వంలో ఇండివిజిబుల్ వన్నెస్ ఆఫ్ అబ్సల్యూట్ రియాలిటీ మనమంతా ఒక్కటే. భగవద్ అనుభూతిని పొందిన వ్యక్తి నేను భగవంతుడను, నీవు భగవంతుడివే, మనమంతా ఒక్కటే అని చెప్పినప్పుడు అలాగే శాంతిమయమైన మాయలో ఉన్న సర్వంలోని ఆ ఏకత్వ భావనను, ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ హిజ్ ఇల్యూషన్ బౌండ్స్ సెల్వ్స్ మేల్కొల్పినప్పుడు అధికులు అధములు, పేదలు ధనికులు, వినయము విధేయత, మంచి చెడు అనే ప్రశ్నకు తావే లేదు. అంటే ఇండివిజిబుల్ వన్నెస్ ఆఫ్ అబ్సల్యూట్ రియాలిటీ, అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ సత్యంలోని ఏకత్వంలో, అంటే విచ్ఛిన్నం కానటువంటి, విచ్ఛిన్నం కాలేనటువంటి పరిపూర్ణమైన సత్యం ఏదైతే ఏకం అద్వితీయం బ్రహ్మ అని ఉన్నదో అందులో మనమంతా ఒకటే. కానీ భగవదనుభూతి పొందిన వ్యక్తి నేను భగవంతు, నీవు భగవంతుడివే, మనమంతా ఒక్కటే అని చెప్పినప్పుడు, అలాగే శాంతిమయమైన మాయలో ఉన్న సర్వంలోని ఆ ఏకత్వ భావనను మేల్కొల్పినప్పుడు ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఇల్యూషన్ బౌండ్స్ అవుతుంది. అధికులు అధములు, పేదలు ధనికులు, వినయము విధేయత, మంచి చెడు అనే ప్రశ్నకు
తావే లేదు. మనం ఆయన మాటల్ని అర్థం చేసుకోవడానికి కూడా మనకు టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుందంటే ఇలాంటి ఉన్నతమైనటువంటి మాటలు గతంలో చాలా చదువుకున్నాం మనం. కానీ మనకున్న ఒకే ఒక్క దురలవాటు, చదివింది మరిచిపోతాము. అలా మర్చిపోకుండా ఉండడానికి ఏదైతే చదివామో దాన్ని మళ్ళీ మళ్ళీ చదవడానికి కొంచెం ప్రయత్నించాలి. అప్పుడు మర్చిపోలేని పరిస్థితి వస్తుంది. ఎలాగా? ఆయన కరుణ చేత. అప్పుడు కూడా ఆ పరిస్థితికి మనం కారణంగా అవతార పురుషుడు మనకు ఉన్నది ఉన్నట్టుగా ఏదైతే ప్రపంచంలో మనకి ఎస్టాబ్లిష్ అయి మనం తెలుసుకోలేకుండా, మన తెలివికి అందకుండా అది ఉండిపోయిందో దాన్ని ఖచ్చితంగా మనకి అందించడం కోసమని ఆయన ఆ సత్యాన్ని మళ్ళీ 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 ఆయన పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. నెక్స్ట్, నేను నా దివ్యాధికారంతో చెప్పినప్పుడు ఆ విషయాన్ని జాగ్రత్తగా వినండి. సత్యం యొక్క ఏకత్వం, వన్నెస్ ఆఫ్ రియాలిటీ అపరిమితమైనది, సర్వవ్యాప్తమైనది. ఇందులో ఎటువంటి రాజీకి తావులేదు. మనమంతా ఒక్కటే. అంతేకాదు, అందరినీ కలుపుకునే ఈ మనం అన్న పదానికి అనంతము అవిభాజ్యము అయిన భగవంతుని ఏకత్వంలో ఇన్ఫినిట్ ఇండివిజిబుల్ వన్నెస్ స్థానమే లేదు. మీ అజ్ఞానం నుండి మేల్కొనండి. రాజీకి తావులేని ఈ అవిభాజ్య ఏకత్వంలో అన్కాంప్రమైజింగ్లీ ఇండివిజిబుల్ వన్నెస్ అవతారుడు భగవంతుడు. అంతేకాకుండా చీమ పిచ్చుకతో పాటు మీరంతా కూడా భగవంతుడే. అలా భగవంతుడు గాక వేరేదేదీ కాదు. ఈ విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. పైకి కనిపించే వ్యత్యాసం అంతా చైతన్యపు స్థితుల్లో మాత్రమే. పిచ్చుక అన్నది వాస్తవంగా పిచ్చుక కాదని అవతారునికి తెలుసు. కానీ పిచ్చుకకు ఆ విషయం తెలియదు. తన ఈ అజ్ఞానం గురించి ఎరుకలేని ఆ పిచ్చుకగానే ఉంటుంది. అది చూసారా? ఈ రెండు పేరాలు నా దివ్యాధికారంతో నేను చెప్పినప్పుడు ఆ విషయాన్ని జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినడం, అజాగ్రత్తగా వినడం, అసలు వినకపోవడం, మూడు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి అంటే ఈ ముగ్గురు కేటగిరీ వాళ్ళకి సంబంధిస్తుంది. అది సత్యం యొక్క ఏకం, వన్నెస్ ఆఫ్ రియాలిటీ. సత్యం ఎప్పుడు అది త్రికాలంలో కూడా సత్యంగానే అది పరిగణించబడుతూ, సత్యంగానే వ్యక్తమవుతూ, సత్యంగానే అది దాని యొక్క కార్యక్రమాన్ని చేస్తుంది. అది అపరిమితమైంది అని అంటూ బాబా అంటున్నారు. సర్వవ్యాప్తమైనది అంటే ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రెజెంట్. అంతేక ఇందులో ఎటువంటి రాజకీయ తావలేదు. మనమంతా ఒక్కటే. అంతేకాదు, అందరినీ కలుపుకునే ఈ మనం అన్న పదానికి బాబా మనందరినీ కలిపి మాట్లాడుతున్నారండి. ఆయన యొక్క ఆ సర్వోన్నత స్థాయిని కొంచెం ఒక విధంగా చెప్పాలంటే, ఆయన సర్వోన్నత స్థాయి మనకు తెలియదు కనుక దాన్ని అలాగే ఉంచి మనం అన్న పదానికి అనంతము అవిభాజ్యమైన భగవంతుని ఏకత్వంలో అందరినీ కలుపుకునే మనం అన్న పదానికి స్థానమే లేదు అంటున్నాడు ఆయన. ఒక విధంగా మనలో ఉన్నటువంటి దుఃఖకరమైన అవగాహన లేమిని ఆయన మనకి ఖచ్చితంగా తెలియజేస్తున్నారు బాబా. మీ అజ్ఞానం నుండి మేల్కోనండి. ఐ కమ్ నాట్ టు టీచ్ బట్ ఏదైతే మన అజ్ఞానం నుండి మనల్ని మేల్కొల్పడానికి ఆయన వచ్చారు. రాజీకి తావులేని ఈ అవిభాజ్య ఏకత్వంలో అన్కాంప్రమైజింగ్లీ ఇండివిజిబుల్ వన్నెస్ అవతారుడు భగవంతుడు.
అవిభాజ్యపు విభజన కాబడలేని ఏకత్వంలో అవతారుడు భగవంతుడు. అంతేకాకుండా చీమ, పిచ్చుకతో బాటు వీరంతా కూడా భగవంతుడే. అంటే సమస్తము భగవంతుడే అంటున్నాడు ఆయన. అంటూ అలా భగవంతుడి కాక వేరేది కాదు. ఈ విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. ఇది కానీ ఏమాత్రం మనకి అవగాహన వస్తే అన్నిట్లో కూడా భగవంతుడిని చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఆ ప్రయత్నం మనందరికీ కూడా ఇంతవరకు చెయ్యాలనిపించలేదు, చేయడం లేదు మనం. ఎందుకంటే మనం ఆపరిస్తే ఆ ప్రయత్నమే కానీ చేసి ఉంటే బాబా భగవంతుడు మన నోటితో చెప్పక్కర్లే, మనల్ని చూడగానే ఆ చూసిన వాళ్ళని తెలిసిపోతుంది. పైకి కనిపించే వ్యత్యాసం అంతా చైతన్య స్థితుల్లో మాత్రమే. ఏ చైతన్యం అయితే మానవుల్లో వికసించిందో, ఏ చైతన్యం అయితే రాయి నుంచి మానవుని వరకు కూడా వికసించిందో అది యాక్చువల్గా ఒకే స్థాయిలో జరిగింది. అంటే పిచ్చుకన్నది వాస్తవంగా పిచ్చుక కాదని అవతారాలకు తెలుసు, కానీ పిచ్చుకకు ఈ విషయం తెలియదు. ఈ పరిణామ క్రమంలో ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్నే మనం అనుభవిస్తాము, ఆ స్టేజే మనం అనుకుంటాము. కానీ అలా కాకుండా బాబా ఏమన్నారు, ఈ పరిణామ క్రమం గురించి ప్రస్తావన చేస్తూ వికసించిన చైతన్యం మానవుల్లో ఉంటుంది నిండుగా అన్నారు ఆయన. మరి వికసించిన చైతన్యం అంటే ఏంటి? ఏ దశలు దాటి, ఏ పరిస్థితులు దాటి, ఏ రూపాలు దాటి మానవుడయ్యాడు, వాడికి వికసించిన చైతన్యం వికసించిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే వాడిలో భగవంతుడి యొక్క రవంత ప్రేమతో కూడినటువంటి ప్రయత్నం జరగలేదు. అందువల్లే ఇప్పటికే పరిణామ క్రమంలో అందరూ అలాగే ఉన్నాం. దాని ముందుకెళ్ళి అజ్ఞానంలో జీవించకండి. మీ తోటి వారిని గురించి విమర్శిస్తూ విశ్లేషిస్తూ అమూల్యమైన మీ జీవిత కాలాన్ని వృధా చేసుకోకండి. భగవత్ ప్రేమ కొరకు తపించడం నేర్చుకోండి. నీ ప్రాపంచిక కార్యకలాపాల మధ్యలో ఉండి కూడా నీ ప్రీతమైన భగవంతునితో నీకున్న తాదాత్మ్యతను అంటే ఐడెంటిటీని గుర్తించి అనుభవించేందుకు మాత్రమే నీవు జీవించు. ఈ పేర నాకు కానీ అర్థమైంది, కానీ ఇది నాకు అర్థమైంది కాబట్టి నేను ఇప్పుడు ఈ పని మానేయాలా? సత్యాన్ని మీకు చెప్పడం మానేయాలా? అసత్యం యొక్క పరిస్థితి ఎలా ఉందో చెప్పడం మానేయాలా? నిజాన్ని మీకు చెప్పకూడదు. నాకు నేను నా ప్రయాణాన్ని చేసుకుంటూ పోవాలి. అయితే ఈ పేర ఈ 10 ముఖ్యాటి వాళ్ళకి బాగా అప్లై అవుతుంది. ఎందుకంటే తోటి వారిని గురించి విమర్శిస్తూ విశ్లేషిస్తూ అమూల్యమైన మీ జీవిత కాలాన్ని వృధా చేసుకోకండి అంటున్నారు బాబా. మరి ఈ 10 ముఖ్య అదే చేస్తుంది. ఈ 10 ముఖ్య కాదు, స్టేజ్కి మాట్లాడిన ప్రతి వాళ్ళు అదే పని చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు మాట్లాడే పాలిష్డ్గా ఉంటాయి. ఈ 10 ముఖ్య మాట్లాడేది కొంచెం కటువుగా ఉంటుంది. అంటే ఒక విద్యార్థికి పాఠం చెప్పి అది వాడు నేర్చుకొని పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావాలి అంటే వాడి బుధన్నే చేయ మాస్టర్ చెప్తే అవదు. ఖచ్చితంగా వాడికి కొంచెం విద్య విలువ చెప్పాలి, విద్య లోతులు చెప్పాలి, విద్యలో ఉన్న రహస్యాలు చెప్పాలి, అది ఎందుకు చదవాలో అది ఎందుకు తెలుసుకోవాలో చెప్పాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చెప్పాలి. ఇవన్నీ చెప్పకపోతే వాడు టీచర్ కాలేడు. అలాగే భక్తులు లేదా ఇతరులకు మంచి చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా యథార్థాన్ని దాచకుండా చెప్పాలి, అవసరమైతే కొంచెం కటుగా కూడా చెప్పాలి. అయితే ఇక్కడ బాబా యొక్క ఈ వార్నింగ్ అజ్ఞానంలో జీవించగల స్టార్టింగ్
అజ్ఞానంలో ఉంటే ఎవడు బాబాను వాడు పట్టుకోడు. అజ్ఞానంలో లేవు కానీ సుజ్ఞానంలోకి రాలేదు. ఎందుకు రాలేకపోతున్నాం? మనకి మనం కొన్ని గిరిగిరి గీతలు తీసుకున్నాం. ఇంతవరకే మనం ఉంటాం, ఇంతకు మించి ముందుకెళ్ళమని. నాతో చాలా మంది బాబా విషయాలు ఈ పనిముట్టు ద్వారా విన్నవాళ్ళు కూడా అప్పుడు అంటే ఒక కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళకి పిల్లల్లో ఆదివారాలు సహవాసులు బాబా కండక్ట్ చేయించి ఇలాగే చెప్పించాడు. అప్పుడు లోతుల్లోకి చెబితే వాళ్ళంతా కూడా చాలా ఆనందించారు. ఆ మనుషులే ఇప్పుడు ఎందుకన్నయ్యా అంత లోతుల్లో తెలిపోవడం అంటారు. ఎందువల్ల పాలిష్డ్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏమిటి పాలిష్డ్ లైఫ్? సంతకి వెళ్ళిపోయి నేను ఏదో విధంగా ఉపయోగపడితే చాలు, కార్యక్రమంలో ఏదో విధంగా ఒక దానం చేయడం, లేదా ఒక స్కిట్ వేయడం, లేకపోతే ఒక డ్యాన్స్ చేయడము, వీడు చాలు. హైదరాబాద్ వెళ్ళిపోవడం, తర్వాత ఈ కార్యక్రమాలకు వెళ్ళిపోవడం, అదే చాలు అన్నటువంటి ఒక మినిమైజ్డ్ అండర్స్టాండింగ్ మినిమైజ్ అయిపోయింది. అక్కడ ఆగిపోయాం. మనందరం ఆగిపోయాం. గుర్తుంచుకోండి, మీ జీవిత కాలాన్ని వృధా చేసుకోకండి. బాబా అన్నారంటే దాని అర్థం ఏమిటండి? అమూల్యమైన మీ జీవిత కాలాన్ని వృధా చేసుకోకండి. భగవత్ ప్రేమ కొరకు తప్పించడం నేర్చుకోండి. భగవత్ ప్రేమ గురించి తప్పించడం నేర్చుకోండి. తల్లిదండ్రి గురించే తప్పించడం. మనం ప్రాణం పోతున్నప్పుడు కూడా నా డబ్బు, నా ఆస్తో, నా వాళ్ళు, ఇదే నా బాధలే తప్ప దేవుడి గురించి చూడాలని చూస్తున్నాడు. ఒక టైంలో 68లో ఎవరికని బతికిన పుస్తకం పద్మనాభ గారి ఇంట్లో చదువుకుంటున్నప్పుడు ఏదో సందర్భంలో ఆయన అన్నారు, అంటే ఆయన బాబా అంటే ఆయనకి బాబాయే ప్రాణం. అంత గొప్ప వ్యక్తి. నన్ను తీర్చిదిద్దారు ఆయన. అందుచేత ఒక రాత్రి అప్పుడు ఎంతప్పుడు నేను ఇదంతా వింటున్నావు, పెద్దగా వింటున్నావు, సంతోషం, కానీ వీరి ఎందు ఈ ధ్యాస ఉంచకు అన్నాడు ఆయన. మరి ఎందుకంటే నాకు చెప్తున్నారు అన్నాడు. మరి ఎందుకు నాకు చెప్తున్నారు ఇంత లోతుల్లో తీసుకెళ్ళి? నాకు ఎందుకు చెప్తున్నారంటే ఆయన అంటాడు, నీ చేత ఎవరికైనా చెప్పించాలంటే బాబాయే చెప్పిస్తాడు, నువ్వుగా చెప్పగలిగాడు. మరి ఇప్పుడు సాధ్యంలో నేను నోరు మూసుకొని కూర్చుంటే మరి నేను ఎందుకు పనికొస్తాను? మీకు సత్యాన్ని చెప్పకపోతే నేను ఎందుకు చెప్పడం, నేను ఎందుకు పార్టిసిపేట్ చేయడం? అందువల్ల ఒక్క విషయం చెప్తామండి, భగవత్ ప్రేమ కొరకు తప్పించడం నేర్చుకోండి. మనం ఏం తప్పించట్లేదు. తప్పించడం అంటే ఏమి చూసినా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లడు లేదా పిల్ల ఇక్కడ చదువుకొని పెద్ద చదువుకి అమెరికా వెళ్ళిపోయి మాట్లాడలేదు, మంచి లేదు. ఇక్కడ ఒక ల్యాప్టాప్, అక్కడ ఒక ల్యాప్టాప్ పెట్టి అమ్మ మేము ఓపెన్ చేస్తాము, నువ్వు ఓపెన్ చేస్తే మాకు కనబడని చెప్పినా కనబడకుండా ల్యాప్టాప్ను కూడా మర్చిపోయి ఏమి చేయకుండా సైలెంట్ అయిపోయింది. ఏమవుతావు తల్లిదండ్రులు? గిజగిజ రాడిపోరా? ఆ గిజగిజ ఏ స్థాయి ఉంటుందో ఊహించుకోండి. ఎంత తప్పించిపోతామో ఊహించుకోండి. కనీసం ఆ తపనైనా బాబా మీద మనం తెచ్చుకోవాలా? పిల్లల కోసం కనబడకపోతే ఎలాగైతే తప్పించిపోతామో అంత తపనైనా బాబా మీద తెచ్చుకుంటే కొంచెమైనా ఈతముడైన భగవంతుడితో మనం కొంతకాలమైనా గడపడానికి ప్రయత్నం చేస్తాం. ఏ కాలం గడుపుతున్నామండి? పద్దెనిమిది చేయడం కాలం గడపడం కాదు, రకరకాల కార్యక్రమాలకు వెళ్ళడం కాలం గడపడం కాదు, లేదు రకరకాల వినోదాల్లో పార్టిసిపేట్ చేయడం కబరపడడం కాదు.
ఆయన నామస్మరణ నిరంతరం చేశారనుకోండి, ఎలాగా ఏ శ్వాస మర్చిపోయి పూర్తిగా నామస్మరణలో ఉన్నారనుకోండి, అది తపన్ని వేకెత్తిస్తుంది. అంతే కదా. ఒక క్లాసులో పోతే పరీక్ష కుర్రవాడు వేసారా, అమ్మ నాయన నా పరీక్ష పోయింది, నేను నెక్స్ట్ క్లాస్లో పాస్ అవుతానన్నా వాడికి ఆతృత రావాలి. అది ఎవరు కలిగిస్తారు? ఎవ్వరు కలిగించలేదు. మ్యాథ్స్ కలిగించలేదు, తల్లిదండ్రులు కలిగించలేదు, ఎవరు కలిగించలేదు. వాడికి కలగాల, అవమానం తీరవాల. అందరూ పాస్ అయ్యారు, నేను పాస్ అవ్వలేదు. అందరూ మంచి మార్కులు తెచ్చుకున్నారు, నాకు మంచి మార్కులు రావడం లేదు. అందరూ చక్కగా చదువుకుంటే నేనేమో నా టైంని వేస్ట్ చేస్తున్నాను అని వాడి మనసులో కలిగితే ఎవ్వరూ చెప్పకలే, వాడే చదువుకుంటాడు నిరంతరం. చాలా మంది నాకు విద్యార్థులు, నాకు చాలా వందల మందితో నాకు పరిచయం ఉంది. ఎప్పుడు చదివే, నిరంతరం చదివే, ఎప్పుడు ఫస్ట్ క్లాస్లే. ఆ ఫస్ట్ క్లాస్ మన జీవితాలకి ఏమిటి అంటే నిరంతరం బాబా నామస్మరణతో, ఆయన తలపులతో, ఆయన మాటలతో, ఆయన గురించి నిరంతర తపనతో మనం కానీ ఉండగలిగితే ఆ ఫస్ట్, అది మనకి ఫస్ట్ క్లాస్. అందువల్ల బాబా అంటున్నారు, ఈ ప్రీతముడైన భగవంతుడితో ప్రాపంచిక కార్యక్రమాల మధ్య తాదాత్మతను గురించి అనుభవించేందుకు మాత్రమే నువ్వు జీవించు. ఈ పేర 4910 మీద నుంచి 3వ పేర రోజు ఒకసారి చదువుకుంటే మనకి బహుశా ఆ తపన ఆయన కలిగిస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు నేను అనబడే ఈ పనిముట్టు ఈ కార్యక్రమంలో సైలెంట్ గా నిజం తెలిసి కూడా నేను చెప్పకపోతే నేను ఏమవుతాను? విధంగా కపటంతో ఉండటం లెక్క. కాబట్టి నేను కపటాన్ని భరించలేను, చట్టాన్ని మీకు చెప్తాను. మీరేమవుతున్నా అది మీది బాబాడే. అందువల్ల నీకున్న తాదాత్మ్యత బాబా అనుభవించేందుకు మాత్రమే నువ్వు జీవించు అంటున్నారు బాబా. అలా జీవించడం కోసం మనం ఈ సాధ్యం కూడా పెట్టుకున్నాం. నానా ముందుకెళ్ళు. పవిత్రంగా నిరాడంబరంగా ఉంటూ అందరినీ ప్రేమించు, అంతా ఒక్కటే అనే భావనతో జీవించు. సహజంగా ఉంటూ నీ పట్ల నీవు నిజాయితీగా ప్రవర్తించు. వెరీ గుడ్. బోటకపు వినయం అంటే ఫాల్స్ మోడెస్టీ నుండి నిజాయితీ అంటే ఆనెస్టీ నిన్ను కాపాడుతుంది. తద్వారా నిజమైన నమ్రతలోని ట్రూ హ్యూమిలిటీ బలాన్ని నీకు అందిస్తుంది. ఇతరులకు సహాయపడడంలో వెనుకంజ వేయకు. దివ్య ప్రేమ తప్ప ఇతరమైన దేనినీ కాంక్షించకు. నీవు ఈ కానుకను నిష్కపటంతో గాఢంగా కోరుకో. నీవు కోరిన దానికంటే మరింత అధికంగా నీకు ప్రసాదిస్తానని నా దైవీ నిజాయితీపై నేను వాగ్దానం చేస్తున్నాను. మీ హృదయాలలో నా దివ్య ప్రేమాగ్ని కణం రగిలి భగవత్ ప్రేమ కొరకు తీవ్రమైన ఆర్తి కలగాలని నేను నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను. అప్పుడు అందించాడండి ఆశీస్సులు మనందరికీ, బాబాల అందరికీ. ఏదికిచ్చాడు? నా మీ హృదయాలలో నా దివ్య ప్రేమాగ్ని కణం రగిలి భగవత్ ప్రేమ కొరకు తీవ్రమైన ఆర్తి కలగాలని నేను నా ఆశీస్సులను మీకు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నేను ముందు ఈ పనిముట్టు ద్వారా ఏదైతే బాబా అనిపించారో అది ఇది ఒకటే కదా, రెండు కావు కదా. పవిత్రంగా నిరాడంబరంగా ఉంటూ అందరినీ ప్రేమించు. నిరాడంబరంగా ఉండు అంటే బట్టలు సోకులు కాదు. హృదయం నిరాడంబరం అయిపోవాల, మనసు నిరాడంబరం అవ్వాల. అది నిరాడంబరంగా ఉంటూ అందరినీ ప్రేమించు. ఇప్పుడైతే మనసులో కానీ హృదయంలో కానీ ఏదైనా కర్మశాలు ఉండవో, బుద్ధి కేవలం అది మన బాబా కోసమే మనల్ని ప్రత్యక్షడం రేకెత్తిస్తూ పురిగలుపుతూ ఉంటాను. హృదయ ప్రాంతాలు ఆడుతూ ఉంటుందో
అప్పుడు అంతా ఒకటే భావం వస్తుంది. సహజంగా ఉంటాం. అప్పుడు మన పట్ల మనం కూడా నిజాయితీగా ఉంటాం. మన పట్ల నిజాయితీ అంటే ఏంటి? ఇప్పుడు సహజీవనం నేను ఎప్పుడో మన సీట్ చెప్పాడు నాకు, 10 దాంట్లో వెళ్ళాము వెళ్ళిపోతారు అన్నాడు. నాకు చిన్న నవ్వుకున్నాను మనసులో. ఎందుకంటే ఆ గంట ఏదైతే నిర్ణయించుకున్నామో దానికంటే ఎక్కువ వెళ్తే మనం సహించలేమన్నమాట. మనకి ఆర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల ఊటకపు వినయం నుండి నిజాయితీ నేను కాపాడుతుంది. మనలో ఊటక ఉండకూడదు, నిజాయితీగా ఉండాలి. అయితే టైం పెట్టుకున్నాం కాబట్టి తప్పకుండా ఆ టైంకి మనం స్టాప్ చేసేస్తాను. నేను అదే బాబు కన్నాను, నాన్న మనం స్టార్ట్ చేద్దామని. తద్వారా నిజమైన నమ్రతమైన బలాన్ని మీకు అందిస్తుంది. నమ్రతా బలం చాలా శక్తివంతమైంది. అందుచేత ఇతరులకు సహాయపడడంలో వెనుకంజలేదు. అది ఎవరెవరి యొక్క ఆ పుట్టుక బట్టి, తెరకలు బట్టి, విన్నటువంటి చదువును బట్టి, ప్రేమించే తీరును బట్టి ఉంటుంది. ఇది ప్రేమ తప్ప ఇక్కడ ఏమి ఇతరమైన దేన్ని కాంక్షించుకో. ఇది ప్రేమ అంటే భగవత్ ప్రేమ. అదే కాంక్షించమంటున్నారు. నీవి కారుకను నిష్కపటంతో గాఢంగా కోరుకో. కపటం కూడదు. మళ్ళీ ఏది చేసినా కపటంతో చేస్తే మాత్రం నయా పైసా పరిమిగా మనం అందరూ. అందుచేత నువ్వు కోరిన దానికంటే మరింత అధికంగా నీకు ప్రసాదిస్తానని నా దైవీ నిజాయితీపై నేను వాగ్దానం చేస్తున్నాను. ఎంత మాట్లాడారు చూడండి. డివైన్ ఆనెస్టీ మీద వాగ్దానం చేశాడు ఆయన. ఇంత వాగ్దానం ఇచ్చినా కూడా మనలో మార్పు రాకపోయినా, ఇంత వాగ్దానం మన తర్వాత కూడా మనం ఎక్కడ వేసిన లోకం అక్కడే ఉన్నది అనే తీరులో ఉంటే ఆయన బాధపడ్డాయండి. కొంచెం ఆలోచించాలి కదా మనం. ఆయన ముందుకెళ్ళు. బాబా చిన్న ఇందులో ఇప్పుడు మీరు అన్నారు కదా 1 hour దాటితే వెళ్ళిపోతారని చెప్పానని. ఒక 2 నిమిషాలు ఉన్నానా? కాదు 1 hour దాటితే వెళ్ళిపోతారని అన్నాను కదా. అడుగు చదవమని. అలా కదా. సరే. సాకోరి నుండి గోదావరి మాయి కన్యలతోనూ యశ్వంతరావుతోనూ కలిసి వచ్చి బాబా పాదాలను స్పృశించింది. గాడ్గే మహారాజ్ కూడా తన అనుయాయులతో వచ్చి బాబా పాదాల వద్ద తన శిరస్సు వంచి ప్రణామం చేశాడు. బాబా అతన్ని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. జన సమూహంతో పాటు గాడ్గే మహారాజ్ నేలపై కూర్చోగా బాబా అతన్ని పిలిచి వేదికపై తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. గోదావరి మాయి కూడా బాబా పక్కన కూర్చుంది. మెహర్ బాబా పిలుపు అనే సందేశం యొక్క మరాఠీ అనువాదాన్ని డాక్టర్ దేశ్ముఖ్ చదివి వినిపించే ముందు ఉదయం 10:30 బాబా ఇలా చెప్పారు. ప్రముఖ సాధు పుంగవుడు గాడ్గే మహారాజ్ మన మధ్య ఉన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. గాడ్గే మహారాజ్ తన జీవితాన్ని భగవంతునికి, మానవ జాతికి అంకితం గావించాడు. 42 ఏళ్ల క్రితం పూనాలో ఈయన కీర్తన నేను విన్నాను. ఆ రోజు నేనెంత సంతోషించానో ఈ రోజు కూడా నాకు అదే మాదిరి సంతోషం కలిగింది. అలాగే నా గురువర్యులు ఉపాసనీ మహారాజుకు కూడా ప్రీతిపాత్రురాలైన గోదావరి మాయి నా చెంతనున్నందుకు కూడా నేను సంతోషిస్తున్నాను. ఒక కపటి తాను కపటి అయి ఉండి కూడా ఇతరులను కపటంగా ఉండొద్దని చెప్పేవాడే అతిపెద్ద కపటి అని గ్రహించడమే తెలుసుకోదగ్గ అసలైన నిజం. మీ అందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఏ బాబా అయిపోయిందా? టైంలోనూ అయింది. అయితే ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, ఏమని? అంటే 1 hour అయితే వెళ్ళిపోతారండి. కొన్ని ఫోన్లు 1 hour దాటితే కాన్ఫరెన్స్ కాల్ కి 1 hour వరకు వాటికి లిమిటేషన్ ఉంటుంది. కాన్ఫరెన్స్ కాల్లో